నమస్తే అండి. ఈరోజు వీడియోలో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని తరువాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా బెల్లం తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తబడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి. 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు, పావు టీ స్పూన్ ఇంగువ, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ తిరగమాతని వేయించుకోవాలి. తిరగమాత వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీ జార్లోకి చల్లారిన తిరగమాత వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తరువాత అల్లం ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. 1 బై 1 వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 3 నుంచి 5 నిమిషాల పాటు పచ్చడిని కొంచెం సేపు వేడి చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ అల్లం పచ్చడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ అల్లం పచ్చడి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అల్లం పచ్చడి తయారైంది.